Hi guys, welcome to Cricket Venkatesh. Match number 39లో కోల్కతా నైట్ రైడర్స్ విల్ టేక్ ఆన్ గుజరాత్ టైటన్స్. మ్యాచ్ వేదిక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్. రెండు టీమ్స్ కూడా కేకేఆర్ అండ్ జీటీ హాఫ్ ఫేజ్ స్టేజ్లో ఉన్నారు. అంటే 7 మ్యాచ్లు ఆడారు, ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండు టీమ్స్ కూడా కాంట్రాస్టింగ్ స్టేజెస్లో ఉన్నారు రెండు టీమ్స్. గుజరాత్ టైటన్స్ టేబుల్ టాపర్, 10 పాయింట్లు, ఆడిన 7 మ్యాచ్ల్లో 5 గెలిచారు. నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే అక్కడ మీరు చూస్తే టాప్ హాఫ్లో ఉన్న టాప్ 5 టీమ్స్లో అందరికీ 10 పాయింట్లు ఉన్నాయి. కానీ గుజరాత్కి బికాస్ ద నెట్ రన్ రేట్ ఈస్ వెరీ గుడ్, దే ఆర్ రైట్ అట్ ది టాప్. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ప్లే ఆఫ్స్ మీద ఒక కన్నేసి ఉంచారు. సెకండ్ హాఫ్లో వాళ్ళు ఒక 3 మ్యాచ్లు గెలిస్తే చాలు. మిగతా 7 మ్యాచెస్లో 3 మ్యాచ్లు గెలిస్తే దే ఆర్ త్రూ టు ప్లే ఆఫ్స్ ఇన్ జనరల్లీ స్పీకింగ్. Whereas ది డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు ఆడిన 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు, 3 మాత్రమే గెలిచారు. పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్లో ఉన్నారు. సో ఇప్పటి నుంచి, ఎందుకంటే ఆల్రెడీ 5 టీమ్స్ మనం చెప్పుకున్నట్టుగా చాలా ముందుకు దూసుకెళ్ళిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ మీలో చాలా ఇంపార్టెంట్గా ఆడాలి. ప్రతి మ్యాచ్ గెలవాల్సిన అవసరం లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ వాళ్ళు గెలవాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో అప్ హిల్ టాస్క్ ఉంది వాళ్ళకి. కానీ గతంలో మనం చూసాం కదా, 2021లో ఆ ఇయర్లో ఏమైందంటే కోవిడ్ వల్ల ఫస్ట్ హాఫ్ ఇండియాలో జరిగింది. సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్, సెకండ్ లెగ్ ఆఫ్ ది టోర్నమెంట్ వాజ్ షిఫ్టెడ్ టు దుబాయ్ అండ్ యుఏఈ. సో అక్కడికి వెళ్ళేసరికి కేకేఆర్ ఫార్చ్యూన్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. వాళ్ళు ఆ స్టేజ్కి సెకండ్ లెగ్ అప్పటికి వాళ్ళు కింద నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నారు, బాటమ్ నుంచి సెకండ్ ప్లేస్ అంటే 9th ప్లేస్లో ఉన్నారు. సడన్గా వాళ్ళకి అక్కడి నుంచి టర్న్ అరౌండ్ వచ్చింది. వెంకటేష్ అయ్యర్కి ఛాన్సెస్ ఇచ్చారు, అతను బ్రహ్మాండంగా క్లిక్ అయ్యాడు. అండ్ ఇన్ జనరల్ టీం అంతా కూడా బాగా పర్ఫామ్ చేసి సెకండ్ హాఫ్లో అండ్ దే వెంట్ అప్ టు ద ఫైనల్స్. ప్లే ఆఫ్స్కి వెళ్ళారు కాబట్టి ఫైనల్ వరకు వెళ్ళారు. ఫైనల్ ఓడిపోయారు, బట్ అప్పటి వరకు చాలా ఫెయిరీ టైల్గా వాళ్ళ రన్ కొనసాగింది. సో అలాగే ఈసారి ఒక టర్న్ అరౌండ్ సెకండ్ హాఫ్లో వస్తుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. టీం బాగుంది, టీంతో ఎలాంటి సమస్య లేదు. బౌలింగ్ ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ స్పిన్ బౌలర్స్ అయితే దే ఆర్ ది బెస్ట్. ఎకానమీ తీసుకుంటే వాళ్ళు అండర్ 7 ఉంది వాళ్ళ ఎకానమీ. ఏ టీంకి లేదు వాళ్ళు స్పిన్నర్స్కి ఉన్న ఎకానమీ. అండర్ 7 ఉంది. సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ కొన్ని మ్యాచ్ల్లో మొయిన్ అలీ, ఆల్ ఆఫ్ దమ్ ఆర్ బౌలింగ్ వెల్. ఈవెన్ వాళ్ళ యంగ్ ఇండియన్ పేసర్స్ హర్షిత్ రాణా అండ్ వైభవ్ ఆర్ డూయింగ్ వెల్. సో ఓవరాల్గా వాళ్ళ టీమ్ బౌలింగ్ చాలా బాగుంది. బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ బ్యాటింగ్ ప్రాబ్లంతో వాళ్ళు క్లిక్ కాని పరిస్థితి ఉంది. కానీ సెకండ్ హాఫ్లో ఏమైనా వాళ్ళ పరిస్థితి మారుతుందా? వాళ్ళ ప్రస్థానం కూడా చూస్తే ఏంటంటే ఒక ప్యాటర్న్ ఉంది. ఎలాగైతే ఆర్సీబీ హోమ్లో ఓడిపోయి బయట గెలుస్తున్నట్టుగా వీళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోతున్నారు, ఒక మ్యాచ్ గెలుస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఇనాగరల్ మ్యాచ్ ఆడారు ఈడెన్ గార్డెన్స్లో అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. ఆ మ్యాచ్ ఓడిపోయారు. నాట్ ఎస్ఆర్హెచ్, ఆర్సీబీతో ఆ మ్యాచ్ ఓడిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ గెలిచారు, తర్వాత మ్యాచ్ ఓడిపోయారు. అలా వాళ్ళు ఒక మ్యాచ్ గెలవడం, ఒక మ్యాచ్ ఓడిపోవడం, ఆ రకంగా ఉంది. సో ఆ రకంగా అంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి ఈ మ్యాచ్ గెలవాలి. మరి ఆ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి. బట్ గుజరాత్ టైటన్స్ ఆర్ లుకింగ్ వెరీ వెరీ సాలిడ్, బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా. బ్యాటింగ్లో వాళ్ళకి టాప్ 3 బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ అండ్ బట్లర్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. శుభ్మన్ గిల్ కూడా బాగా ఆడుతున్నాడు, కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే శుభ్మన్ గిల్ అంత గొప్ప ఫామ్లో లేడేమో అనిపిస్తుంది. బట్ ఈజ్ లుకింగ్ ఇన్ వెరీ గుడ్ టచ్. లాస్ట్ మ్యాచ్లో అయితే రన్అట్ అయ్యాడు, అలాగే కొన్నిసార్లు కలిసి రావట్లేదు అతనికి. సో ఆ టాప్ 3 బ్రహ్మాండంగా ఆడుతున్నారు. తర్వాత కూడా షెర్ఫెన్ రూదర్ఫర్డ్ మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. అవసరమైతే షారుఖ్ ఖాన్ 1-2 మ్యాచ్ల్లో అండ్ రాహుల్ తెవాతియా లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం. ఒక టైట్ సిచ్యుయేషన్లో వచ్చి ఒక 4-6 కట్టి లాస్ట్ ఓవర్లో టీంని గెలిపించాడు. సో వాళ్ళ బ్యాటింగ్లో మిడిల్ ఆర్డర్ కాస్త ఓబ్లీగా ఉందని అనుకున్నాం, కానీ బట్ స్టిల్ మిడిల్ ఆర్డర్లో కూడా అవసరమైనప్పుడు దే ఆర్ గెటింగ్ ది రిక్వైర్డ్ రన్స్. బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళకి ఎలాంటి బెంగా లేదు. ముఖ్యంగా టాప్లో సిరాజ్ పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తున్నాడు. మిడిల్ ఓవర్స్లో సాయి కిషోర్ ఈజ్ వెరీ గుడ్. అండ్ డెత్లో ప్రసిద్ధ్ కృష్ణ బ్రహ్మాండమైన బౌలింగ్ వేస్తారు. ప్రసిద్ధ్ కృష్ణ హ్యాస్ బిన్ రెవిలేషన్. ఇంత మంచి బౌలింగ్ ఎప్పుడు అతను ఐపీఎల్లో చేయలేదు. సో వాళ్ళకి బ్యాటింగ్ బౌలింగ్ అన్నీ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అది పరిస్థితి. మరి టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? గుజరాత్ టైటన్స్ మైట్ థింక్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ వాషింగ్టన్ సుందర్, ఎందుకంటే కేకేఆర్లో ఉన్న నెంబర్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్
వాళ్ళకి ఓపెనర్స్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాషింగ్టన్ సుందర్ని ఏమైనా తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కుల్వంత్ కేజ్రీలియా ఈ ముగ్గురు విషయంలోనే ఆ రొటేషన్ అనేది చేస్తున్నారు. మిగతా టీం అంతా కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది. రబాడా ఇప్పటికీ కూడా అవైలబుల్ లేడు. లాస్ట్ మ్యాచ్లో కూడా టాస్ టైంలో అడిగితే అతను లాస్ట్లో వస్తాడు అన్నట్టుగా చెప్పారు. ఎందుకో సమ్ అన్నోన్ రీజన్ హీఈస్ నాట్ అవైలబుల్. సో వాళ్ళకి ఆ లోటు కూడా కనబట్టలేదు. ఎందుకంటే హర్షిత్ హెస్ బీన్ బౌలింగ్ వెరీ వెల్. వైభవ్ అరోరా పవర్ ప్లేలో వికెట్స్ తీస్తున్నాడు. సో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. ఆండ్రిక్ నోకియా లాస్ట్ మ్యాచ్లో ఫిట్ అయ్యాడు. అతను ఆడిస్తారా ఏం చేస్తారో చూడాలి. సారీ, ఆండ్రిక్ నోకియా ఇక్కడ ఎందుకు వచ్చాడు, కన్ఫ్యూజ్. సో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది, బ్యాటింగ్ కూడా బాగుంది వాళ్ళకి. సో అదొక మార్పు వాళ్ళు చేసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ ఏం చేస్తారు? కేకేఆర్ మరి స్పిన్కి అనుకూలిస్తుంది అనుకుంటే వాళ్ళు మొయిన్ అలీని తీసుకొచ్చే అవకాశం ఉంది ఒక ఓవర్సీస్ ప్లేయర్గా. లేకపోతే ఆండ్రిక్ నోకియా ఎక్స్ట్రా పేస్ కోసం వాళ్ళు రిలే అవుతారు. మిగతా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో మార్పులు చేయడానికి వాళ్ళకి పెద్ద ఆప్షన్స్ కూడా లేవు. డికాక్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. మరి అతని ప్లేస్లో అయినా గుర్బాజ్ గురించి ఆలోచిస్తారు, లేదా డికాక్నే కంటిన్యూ చేస్తారేమో అనుకుంటున్నాను. గుర్బాజ్ కూడా అంత కన్సిస్టెంట్ ప్లేయర్ ఏం కాదు. సో ఐ థింక్ దే మైట్ కంటిన్యూ విత్ సేమ్ టీమ్. ఒక్క మొయిన్ అలీ వస్తాడు నోకియా ప్లేస్లో. అది రెండు టీమ్స్ వాళ్ళ మార్పుల విషయానికి. పిచ్ ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూసింది ఏంటంటే పిచ్ హ్యాస్ బీన్ గుడ్ ఫర్ బ్యాటింగ్. ఫస్ట్ మ్యాచ్లో కేకేఆర్ కొలాప్స్ అయ్యి 176 మాత్రమే చేశారు కానీ అగైన్స్ట్ ఆర్సీబీ. ఆ మ్యాచ్లో కూడా వాళ్ళు 250 దాకా కొట్టగల పరిస్థితులు కనిపించారు ఒక స్టేజ్లో. తర్వాత రెండు మ్యాచ్లో 200+ స్కోర్స్ వచ్చాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ డిఫెండ్ చేసుకున్నారు. ఫస్ట్ మ్యాచ్లో ఒక్కసారి కేకేఆర్ చివరిలో కొలాప్స్ అయింది కాబట్టి వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బ్యాటింగ్ తీసుకుని కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనరల్లీ ఇట్ ఈస్ బిన్ ఏ హై స్కోరింగ్ వెన్యూ. డ్యూ ఫ్యాక్టర్ కనుక లేదు అనుకుంటే, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, ఆ నేపథ్యంలో టాస్ గెలిస్తే ముందుగా చేజింగ్ తీసుకోవచ్చు, లేకపోతే బ్యాటింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్లో ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ 200+ స్కోర్స్ చేసి గెలిచాయి. సో ఆ విషయంలో టీమ్స్ హ్యావ్ టు డిసైడ్. ఇంకా మ్యాచ్అప్స్ విషయానికి వస్తే మనకి సునీల్ నారాయణ ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ మ్యాచ్అప్ అగేన్స్ట్ శుభ్మన్ గిల్. 2 సార్లు అవుట్ చేశాడు, రన్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదు. బట్లర్కి వరుణ్ చక్రవర్తికి అగేన్స్ట్గా 190 స్ట్రైక్ రేట్ ఉంది. 190 స్ట్రైక్ రేట్ అగేన్స్ట్ వరుణ్ చక్రవర్తి. కానీ ఈ స్ట్రగుల్స్ అగేన్స్ట్ సునీల్ నారాయణ్ అగేన్స్ట్గా ఎక్కువ రన్స్ చేయలేడు. ఓన్లీ రన్ ఏ బాల్ ఉంది. ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో సునీల్ నారాయణ్ పవర్ ప్లేలో మనకు కనిపించే అవకాశం ఉంది. సాధారణ పవర్ ప్లేలో బౌలింగ్ వేయడు అతను. కానీ ఎందుకంటే గిల్కి బట్లర్కి అగేన్స్ట్ అతని రికార్డు బాగుంది కాబట్టి అతన్ని కాస్త ఎర్లీ ఇంట్రడక్షన్ చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. సో అది పరిస్థితి. మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ ఫేవరెట్గా బరిలోకి, కానీ కేకేఆర్లో మంచి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే టాప్ ఆర్డర్లో ఇంక్లూడింగ్ కృష్ణ, రఘువంశీ ఎవరు సరిగ్గా ఆడట్లేదు. తర్వాత లోయర్ మిడిల్ ఆర్డర్లో రమణ్దీప్ కానీ రసల్ కానీ వాళ్ళ ప్రెజెన్స్ కనబడటం లేదు. రసల్ చాలా తక్కువ బౌలింగ్ చేశాడు, తక్కువ బ్యాటింగ్ చేశాడు. కానీ క్రూషియల్ టైమ్స్లో బ్యాటింగ్కి వచ్చి కూడా ఫెయిల్ అవ్వడం అనేది మనం చూసాం. స్పిన్కి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బ్యాటింగ్లో కాస్త రన్స్ ఎక్కువ చేసింది అజింక్య రహానే, కానీ స్పిన్ కాస్త సరిగ్గా ఆడలేకపోతున్నారు అతను. వెంకటేష్ అయ్యర్ కొన్ని మ్యాచ్లు బాగా ఆడాడు, రింకు సింగ్ కొన్ని మ్యాచ్లు బాగా ఆడాడు. కానీ ఓవరాల్గా వాళ్ళ బ్యాటింగ్ అంతా ఫాల్టర్ అవ్వడం చూసాం. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో 111 చేజ్ చేస్తూ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్, దాన్ని కూడా చేజ్ చేయలేకపోవడం, 92కో 95కి ఆల్అవుట్ అవ్వడం, అది వాళ్ళని చాలా హర్ట్ చేసే పరిస్థితి. సో కనీసం 111 చేంజ్ చేయలేకపోయాం. దాని నుంచి బయటపడాలి అంటే అంత దే హ్యావ్ సీన్ ది వర్స్ట్. ఇక్కడి నుంచి దే కెన్ ఓన్లీ లుక్ అప్. సో ఆ రకంగా ఏమన్నా వాళ్ళు ఈ మ్యాచ్లో కంబ్యాక్ అవుతారేమో చూడాలి. బట్ అట్ ప్రజెంట్ దే ఆర్ నాట్ లుకింగ్ వెరీ గుడ్, వెరాజ్ గుజరాత్ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. బట్ చూడాలి. పాత ఫ్రాంచైజ్ కదా, తనకు అలవాటైన కేకేఆర్తోనే స్టార్ట్ చేశాడు గిల్. మరి ఇక్కడ అతను ఎలా ఆడతాడో చూడాలి. మళ్ళీ మంచి గిల్ ఫామ్లోకి రావడం మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈజ్ అవర్ ఇండియా ప్లేయర్. సో గిల్ లాంటి ప్లేయర్స్ బాగా ఆడాలి. మనం ఎప్పుడూ కూడా అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ టీమ్ లాయల్టీస్ ఇన్ ఐపీఎల్ కోరుకోవాల్సిన అవసరం ఉంది కదా.